ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి విజువల్ వండరే అవతార్. అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేసిందో మనందరికీ తెలుసు. పండోరా అనేటువంటి ఒక కృత్రిమమైనటువంటి గ్రహాన్ని సృష్టించి ప్రకృతి అందాల నడుమ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు జేమ్స్ క్యామరూన్. అవతార్ 1, అవతార్ 2 ఈ రెండు పార్ట్స్ కూడా నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అవతార్ పార్ట్ 3 రాబోతుంది. ఈ పార్ట్ 3కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ని అయితే జేమ్స్ క్యామరూన్ పంచుకున్నారు. ఆ అప్డేట్స్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవతార్ 3 బిగ్ అప్డేట్, సినీ లవర్స్కి ఇక పండగే. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ సృష్టించినటువంటి విజువల్ వండరే అవతార్. ఈ చిత్రం ఎంతటి సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. పండోరా అనేటువంటి కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో తీర్చిదిద్ది అందరినీ ఆకట్టుకున్నారు జేమ్స్ క్యామరూన్. ఆ తరువాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో పార్ట్ 2ని ఆయన తెరకెక్కించారు. అది కూడా ఒక విజువల్ ట్రీట్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్తో అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో అవతార్ 3ని రూపొందిస్తూ ఉన్నారు. గత 2 చిత్రాలతో కంపేర్ చేస్తే పార్ట్ 3 ఎంతో ఆసక్తిగా ఉంటుంది అంటూ ఈ చిత్ర దర్శకులైనటువంటి జేమ్స్ క్యామరూన్ ముందు నుంచే చెప్తూ ఉన్నారు. అంటే అవతార్ పార్ట్ 1, పార్ట్ 2తో పోలిస్తే పార్ట్ 3 చాలా భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా మిగతా 2 పార్ట్స్తో కంటే ఇది అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటుంది అంటూ కూడా అంటే జేమ్స్ క్యామరూన్ పలు సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద మళ్ళీ ఆయన మాట్లాడారు. ఈ సినిమాల సిరీస్లో మూడవ భాగమైనటువంటి అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ చిత్రం మీద కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ ప్రకారంగా ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ను ఎక్స్క్లూజివ్గా మరో 2 రోజుల్లో విడుదల చేయబోతున్నట్లుగా, అందులోనూ ఫెంటాస్టిక్ 4 అనేటువంటి వాటిల్లో ఈ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ను ప్రదర్శించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకైతే వార్తలు అందుతూ ఉన్నాయి. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎగిరి గంతేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు చూసినటువంటి 2 అవతార్ చిత్రాలతో పోలిస్తే ఈ మూడవ భాగం అనేది నిజంగా కొంచెం భిన్నంగా అయితే ఉండబోతున్నట్లుగా జేమ్స్ క్యామరూన్ అయితే చెప్పారు. తొలి 2 భాగాల్లో జేక్ కుటుంబం మానవ ప్రపంచంతో పోరాటం చేస్తుంది. కానీ పార్ట్ 3లో అలా కాదు. ఇందులో కొత్త విలన్స్ పుట్టుకొస్తారు. యాష్ ప్రపంచంలోని తెగలతో జేక్ కుటుంబం పోరాటం చేస్తుంది అన్నట్లుగా ఇప్పటికైతే అప్డేట్ ఇచ్చారు. మొదటి పార్ట్లో భూమి, రెండవ పార్ట్లో సముద్రం, ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగేటువంటి యుద్ధాన్ని చూడబోతున్నాం అంటూ ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే పంచుకోవడం జరిగింది. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నా అంటూ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ ఆ మధ్య స్వయంగా తెలపడం విశేషం. ఇక అవతార్ 3 ఈ ఏడాది డిసెంబర్ 19వ తేదీన, అలాగే అవతార్ 4 వచ్చేసి 2029లోను 2029 చివరిలో, అలాగే అవతార్ 5 వచ్చేసి 2031 డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లుగా ఈ చిత్ర బృందం అయితే గతంలోనే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ డిసెంబర్ 19వ తేదీన అవతార్ 3 నిజంగా సినీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆకట్టుకునేందుకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ మరో 2 రోజుల్లో విడుదల కాబోతుంది. ద ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ అనేటువంటి దాంట్లో దాన్ని ప్రదర్శించేటువంటి ఆ థియేటర్లో ఆ ట్రైలర్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా జేమ్స్ క్యామరూన్ అలాగే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్ర బృందం కూడా తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అవతార్ పార్ట్ 1, పార్ట్ 2తో పోలిస్తే ఈ పార్ట్ 3 మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ జేమ్స్ క్యామరూన్ చెప్తున్నారు. అలాగే మొదటి 2 పార్ట్లతో పోలిస్తే ఈ పార్ట్ ప్రేక్షకుల్ని ఎక్కువగా అలరించేటువంటి అవకాశం లేకపోలేదు అంటూ కూడా
జేమ్స్ కెమెరూన్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఫైర్ అండ్ యాష్ పార్ట్ 3. పార్ట్ 2 మనం చూసుకున్నాము, మొత్తం సముద్రంలో నడుస్తూ ఉంటుంది. పార్ట్ 1 కనుక చూసుకున్నట్లయితే పండోరా అనేటువంటి ఒక కల్పితమైనటువంటి గ్రహాన్ని సృష్టించి ఆ ప్రకృతి అందాల నడుమ ఆ మొదటి పార్ట్ని అయితే విడుదల చేశారు. నిజంగా మొదటి పార్ట్ ఒక విజువల్ ట్రీట్గా చెప్పుకోవచ్చు. అలాగే రెండో పార్ట్ కూడా, అంటే అసలు అవతార్ అంటేనే ఒక విజువల్ ట్రీట్గా, ఒక విజువల్ ఫీస్ట్గా సినీ లవర్స్ అయితే భావిస్తూ ఉంటారు. నిజంగా అవతార్ 3కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రానే వచ్చింది. డిసెంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ఈ సినిమా విడుదలకైతే సిద్ధమైంది. నిజంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసుకున్నట్లయితే, అంటే అవతార్ పార్ట్ 1 పార్ట్ 2 కంటే కూడా ఇప్పుడు పార్ట్ 3 160 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతుంది. డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు ఇప్పటికే చిత్ర యూనిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా అవతార్ 3కి సంబంధించినటువంటి ట్రైలర్ అప్డేట్ ఇది. అలాగే 160 భాషల్లో ఈ అవతార్ 3 విడుదల కాబోతోంది. నిజంగా ఈ అవతార్ 3 ఎప్పుడు వస్తుందా అంటూ సగటు సినీ లవర్ అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్.